బోనాల పాటతో తన గానంతో బోనాలను తాళం చేపించిన శల్య మన దగ్గర ఉన్నది. నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు గంపల్ల నన్ను జోలా జోలంటి కోడే పుంజలట కళ్ళు సాకలట డప్పు తరుగులతోటి పోత రాజులాటంట బొట్ల బొట్ల తల్లి బొట్ల బొట్ల. మొత్తం బోనం పాటలు ఎన్ని వాడు ఉంటారో ఈ సీజన్ లో? ఈ యొక్క సీజన్ లో ఓ పిల్లగా వెంకటి అంటే వెంకటి గారి పేరున్న పోరగాళ్ళంతా అదే పని మీద ఉన్నారు. ఈ పాట ఎవరిది, ఎట్లా వచ్చింది? నేనే రాసుకున్నాను పాట. ఒక్కసారి ఆ వెంకటేశ్వర మళ్ళీ సితరాల మనసు నాది సిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో ఇంట్లో చిన్న దాన్ని నేను సితురాల దాన్ని రో సిన్నెలు చూపిస్తావా పిల్లగా వెంకటేశ్ చూడక పోతుంటావో కానక పోతుంటావో. సింగర్ గా నీకు ఒకటి ఇష్టం ఉంటది కదా, ఎన్ని వాడినా నాకు బా ఈ పాట అయితే భలే అనిపించింది. సిటమూట గుంజాలు తిరమాని వెలుగులు సిటమూట గుంజాలు తిరమాని వెలుగులు వైలి తడకల వన్న వరసైన మనిషి మంచేదిగు మంచేదిగు మహారాజా హంస మాటలాడు మాటలాడు మంచేదిగు మంచేదిగు మహారాజా హంస మాటలాడు మాటలాడు. ఆ సిట్టాపట పాట నీకెక్కడది అసలు? ఆ చిట్టాపట పాట నువ్వు వాడకపోతే ఎట్లా? సిట్టాపట సిన్నుకులకు ఎడదిన్నోరో రాత్రి నువ్వేడవన్నోరో రాత్రి ఇంకోటోళ్ళది కడకోలట మాడితే ఆడవైందే రాత్రి నేను చూడవైందే రాత్రి. ఈ ఫోక్ ఫీల్డ్ లో నీకు బాగా నచ్చిన ఫిమేల్ సింగర్ ఎవరు? నాకు నేనే ఇష్టం. డిమాండ్ చేసేస్తుంది, రేటు పెంచింది, పాటలకు ఇంతే కావాలంటుంది, గట్టిగా అడుగుతా ఆమె. బయట మామూలుగా ఒక ఫోక్ ఇండస్ట్రీ ఎట్లా చేస్తారంటే మస్తు పేరుంది మస్తు పైసలు ఒక్క పాట. నిజంగా మీకు ఇంత ఒక ఫ్రెండ్ లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక మెంటర్ లా ఇన్ని చేస్తున్న మీ సార్ పేరేంది? ఆయన కళ పట్ల ఇంత ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్నది? మా ఆయన పేరు సందీప్ కుమార్ అన్న. అంటే మాది లవ్ మ్యారేజ్. యాక్చువల్లీ బాగా నేను వాడతా పాడాలి వాడినవుతాయి మస వాడినవుతాయి అంటుండే. హాయ్ హలో నమస్తే, నేను మీ రాచకొండ. వెల్కమ్ టు మన తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ అనగానే పండుగల సీజన్లు బాగా వస్తాయి మనకు, కానీ బోనాల పాటతో తన గానంతో బోనాలను తాళం చేపించిన శల్య మన దగ్గర ఉన్నది. ఈ సీజన్ అంతా దుమ్ము దుమారం చేసింది అనుకో రాత్రి. కానీ పల్లె నుంచి చిన్నగా చిట్టా పట్ట సినుకుల కాను మొదలుపెట్టి ఇప్పుడు తెలంగాణ అంతా వరదై కమ్మేస్తున్నది పాటలతో. తనే సింగర్ ప్రభా. చెల్లె నమస్తే. నమస్తే అన్న. ఎట్లున్నావు? బాగున్నావు కదా? చాలా బాగున్నావు, బాగా వినబడుతున్నావు తెలంగాణలో. ఎస్, ఏ బోనం పాటినా, ఏ జానపదం పాటినమైనా ఎక్కడో చిన్నగా ప్రయాణం మొదలుపెట్టి ఇవాళ నిజంగా అంటే హ్యాపీగా అనిపిస్తుందా? చాలా హ్యాపీ. ఈ సక్సెస్ నేను ఊహించి ఉంటావు ఫస్ట్? ఊహించడం అంటే ఫస్ట్ మనం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను వాడింది సిట్టాపట్ట సింపుల్ సాంగ్. అంటే జనాలు ఫస్ట్ మనల్ని ఏ కోణంలో చూసిరో తర్వాత కూడా అదే కోరుకుంటారు. నేను బోనాల్ సాంగ్స్ పాడతాను ఇప్పుడు అనుకోలేదు. పాడాలి అంటే ఆబ్వియస్ గా అన్ని వాడాలనుకుంటాను, కానీ పాడతాను అనుకోలేదు. ఒకవేళ పాడినా ఇంత వైరల్ అయిపోయింది అసలు. ఎస్, ముందు వేళ ఒక్కసారి ఏం బోనం పాటల నా మీద అనుమానం ఉంటుంది మా వాళ్ళకు. ముందు ఆ బోనం పాట స్టార్ట్ చేద్దాం. యా. వారం నాడు మంగళవారం నాడు తలుపొద్దు ఉడవంగ పచ్చాలి పందిట్లాలకి ముగ్గులేసి అరుగుల్లో కూసోని పేరు పెట్టి విలువంగా రాబు ఎల్లమ్మ రావు రావు రాబు ఎల్లమ్మ రావు 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 రావు. సూపర్ సూపర్. నిజంగా ఎల్లమ్మ వచ్చినంత పరైంది కదా నీకు? అంటే మామూలు దేవతను పిలుస్తున్నాం కాబట్టి పాడినప్పుడు నేను ఊనుకోవాలి, ఇంకా దేవతను ఊనుకొని పాడాలి తప్పకుండా. ఎస్ ఎస్, నిజంగా అంటే ఆ అనుభవం కూడా ఉంది. ఊర్లలో మనం పండుగల దగ్గర నుంచి చూసి మనం బోనాలు చేసి. ఎస్, జోలపాట కూడా బోనపాట అంటే అది కూడా బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది. అంటే ఇప్పుడు ఈ వారం నాడు అనే సాంగ్ ఏమో తీన్ మార్పిటి కాదు ఆడడం. జోలపూనం అనేది ఎల్లమ్మ జోలపాట. అది నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు గంపల్ల నన్ను జోలా జోలంటి
ఆరు గంపల్లా నేను ఆడిన దాన్నమ్మో అందరి ముంగట నేను అమ్మవారునే కలియుగములోన కన్నే మాతనంటిరే అయ్యో యాపా చెట్టంటే నాకు ఇంపుగాయనే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి. మొత్తం బోనం పాటలు ఎన్ని వాడు ఉంటారో ఈ సీజన్ లో? ఈ యొక్క సీజన్ లో 12 వాడు. 12 పాటలు ఒక్కదానివి. సూపర్. థ్యాంక్ యూ. అంటే అంటే ఈ బోనం పాటలే లేదు, ఇప్పుడు ఇందాక ఒకటి ఊప్ సాంగ్ ఉంది, అవును నా పేరే ఎల్లమ్మ, లాలింపు ఉన్నది. అవును. ఏది ఇష్టపడతావు బాగా నువ్వు? ఏ పాట, ఏ టైప్ ఆఫ్ పాడడానికి ఇష్టపడతావు? అంటే మామూలుగా ఇప్పుడు ఆడడానికి వారావారం రాడు, అవును, జనాలు వినసొంపు ఉండడానికి జోలపాట, 2 వేరియేషన్స్ లో 2 ఇష్టం. నీకు ఈ 12 పాటల్లో బాగా అంటే మనం పబ్లిక్ కి నచ్చడం వేరు, పబ్లిక్ లో మళ్ళీ ఎవరికి వాళ్ళకి నచ్చడం వేరు. సింగర్ గా నీకు ఒకటి ఇష్టం ఉంటది కదా, ఎన్ని వాడినా నాకు ఈ పాట అయితే భలే అనిపించింది, అది హిట్ అయినా పట్టైనా మనకు నచ్చింది ఉంటది ఒకటి, అది ఏ పాట నీకు బాగా నచ్చింది? ఈ రెండు ఈ రెండు అంటే 2 డిఫరెంట్ స్టైల్ కాబట్టి 2 అంటే ఎక్కడ పోయినా నేను మామూలుగా ఇంట్లో ఉన్నా అది వాడుకుంటే ఇది వాడు. చాలా మంది కళాకారులు యూట్యూబర్స్ అయిపోయిన తర్వాత ఏమైందంటే పబ్లిక్ పాట అనేది తగ్గింది, ప్రజల్లో ఓపెన్ గా వెళ్ళి పాడటం అనేది తగ్గింది. అక్కడ నుంచి చాలా మంది కళాకారులు పండుగ రాగానే ఓ పాట, పండుగ రాగానే ఓ పాట ఇట్లా మొదలు పెట్టిరు. అట్లా మొదలు పెట్టిన దాంట్లో మేము బాగా పెద్ద కళాకారులము, బాగా పేరు వచ్చిన కళాకారులం అని చాలా మంది అనుకునేటోళ్ళను కూడా బీట్ చేసేలాగా ఈ సీజన్ అంతా దూసుకొచ్చేసినావు. సో అట్లా నీ మీద అక్కస్ చూపించిరు ఎవరన్నా? అట్లేం లేదు, నేను ఎవరితో ఏం పెట్టుకోను, నా వరకు నేను వచ్చినా నా పని నేను చేసుకుంటే వెళ్ళిపోతా. వేరే వాళ్ళ ముచ్చట నేను పెట్టను, వేరే వాళ్ళ జోలు నేను అడగను, నా జోలు పెట్టినా నేను అసలు యాక్సెప్ట్ చేయను, అక్కడ సైలెంట్ గా వెళ్ళిపోతాను. అంటే నీ పాట ఏందో నీ పని ఏందో చూసుకొని వెళ్ళిపోతావు అంతే. వేరే అంటే థర్డ్ పర్సన్ తోని నాకు అవసరం లేదు, నా పని ఏంటి నేను వచ్చినా చేసుకుని వెళ్ళిపోతాను. నీకు కాంపిటీషన్ కాదు లైఫ్ పాట అనేది అంతే. ఎస్, ముందు మనం ఒక పాట గురించి మాట్లాడుకోవాలి. అమూల్య వేణన్న దగ్గరికి ఇట్లా వచ్చినావు, ఆ సిట్టాపట పాట నీకెక్కడది అసలు? అంటే మామూలుగా ఊర్లలో పాటలు పాడుకుంటారు కదా, అట్లా గణేష్ దగ్గర పాట పాడుతుండే, సిట్టాపట సింపుల్ గణేశం పాడుతుండే. అయితే నేను స్కూల్స్ లో అక్కడ ఉన్నప్పుడు పాడుతుంటే మామూలుగా అందరు చెప్తారు, అంటే ఈ అమ్మాయి బాగా పాడుతుంది, మా సార్ వాళ్ళు స్కూల్ నుంచి ఎంకరేజ్ చేయడం, ఊర్లో ఉన్న అంటే అన్న వాళ్ళు, బాబాయ్ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తుండే. వాళ్ళు ఎంకరేజ్ చేసినంత మాత్రం పేరు రాదు నిజానికి. మా ఆయన ఏమనుకున్నా పెళ్ళైన తర్వాత పాడతా అంటే సరేలే పాడుతుంది అనుకున్నంతే తప్పిస్తే ఇంత మంచిగా పాడుతుందని ఆయన అనుకోలేదు. తర్వాత ఏం చేసిందంటే అవకాశం కావాలన్నప్పుడు, అంటే నాలాగా చాలా మంది ఉన్నారు, అంటే నేనేం స్పెషల్ పర్సన్ కాదు, నాకు అవకాశం ఇవ్వండి అంటే మిమ్మల్ని అడుగుతా మీరు ఇస్తారన్నా అంటే సరేలే చూద్దాంలే అంతవరకే ఉంటది తప్పిస్తే రండి పాడండి అని ఎవ్వరు విలువారు, రండి పాడండి అని చెప్పి ఎవరు అన్నారు. మా ఆయన ఏం ఆలోచించిందంటే సరేలే ఎవరిని ఎందుకు మనం అడగడము, నేను నీ పాట వినాలనుకుంటున్నా, మ్యూజిక్ తో పాటు మనమే ఒక సాంగ్ మ్యూజిక్ చేయించుకొని మనమే పాడించుకుందామన్న వేళ పోయినాం మేము. అట్లా నాకు యూట్యూబ్ లో నంబర్స్ పెడుతుంటారు కదా అన్న, బచ్చలకూర సురేష్ అన్న నంబర్ తగిలింది నాకు. అన్నకి కాల్ చేస్తే లేదు సాంగ్స్ బాగున్నాయి రెండు, నాకు తెలిసిన వాళ్ళకి నేను చెప్తే వాళ్ళు తీసుకుంటా అంటే సరే, లేదంటే అదంతా మీరు పెట్టుకోలేరన్న ప్రాసెస్ పెద్దగా ఉంటది, అది మ్యూజిక్ ఇంత అదంతా అని చెప్తే సరే అన్న ఒకసారి మాట్లాడండి అని వేణన్న దగ్గరికి వచ్చిన వేణన్న మ్యూజిక్ చేసి పాడిపించిన తర్వాత ఇట్లా మామూలుగా సింగర్ వర్షన్ మేకింగ్ చేస్తారని నాకు తెలియదు అప్పుడు. చెయ్యాలంటే సరే ఇట్లా ఉంటదేమో అని చెప్పి మేకింగ్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు అన్న ఎక్స్ప్రెషన్స్ మంచిగా ఇస్తుంది, సాంగ్ కి పాడుకోవచ్చు అంటే మనం తీయించవచ్చు అన్న అవుట్డోర్ అని అంటే అన్న నన్ను అడిగింది చేస్తావా అని అంటే ఏమో అన్న నాకు తెలియదు రాదు మరి అంటే ఏం కాదు నువ్వు చేస్తావు నాకు తెలుసు అంటే అన్న లేదన్నా అంత దూరం షూట్ అంటే ఎట్లుంటది అనేది కూడా మనకు తెలియదు, షూట్ అంటే ఎట్లా జరుగుతుంది ఏందనేది తెలియనప్పుడు నేను ఎట్లా ఒప్పుకుంటాను, ఏమన్నా నాకు భయం అవుతుంది అని అంటే ఏం కాదు నువ్వు చేస్తావు కాకపోతే నీకు తెలియదు అక్కడ పోయినాక అంత వస్తుంది అని చెప్పి తీసుకెళ్ళి. షాకింగ్ ఏంటంటే మేకింగ్ పేరు చెప్పి నువ్వు పాటను దాటేసి వచ్చినావు, కానీ మన తెలంగాణలో ప్రధానంగా మన తెలంగాణలో అందరికి మళ్ళీ తెలుస్తట్టు ఆ చిట్టాపట పాట నువ్వు వాడకపోతే ఎట్లా? ఒకసారి వాడ. సిట్టాపట్ట సిన్నుకులకు ఎడది నోరో రాత్రి నువ్వెడవన్నోరో రాత్రి, సిట్టాపట్ట సిన్నుకులకు ఎడది నోరో రాత్రి నువ్వెడవన్నోరో రాత్రి, ఇంకోటోళ్ళింటి కాడ కోలాటం ఆడితే ఆడవైందే రాత్రి నేను చూడవైందే రాత్రి, సిట్టాపట్ట సిన్నుకులకు ఎడది నోరో రాత్రి నువ్వెడవన్నోరో రాత్రి.
ఈ పాట ఫస్ట్ పాట కదా, ఆ. ఈ విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయి పెళ్లిళ్ళ దగ్గర బరాతుల దగ్గర ఎక్కడంటే అక్కడ దుమ్ము లేసి, అంటే ఊర్లోకి పోయినప్పుడు మనకే పాట విన్నప్పుడు ఒక ఆనందం వస్తుంది. అటువంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా నీకు ఈ పాట విపరీతంగా పోయినాక? ఆ. అంటే ఫస్ట్ పాడిన తర్వాత అది పాడిందిలే అనుకున్నారు కానీ తర్వాత ఇది వైరల్ అవుతుంది మేము అనుకోలేదు. ఓకే. వైరల్ అయిన తర్వాత ఇక ప్రతి ఒక్కరు చెప్తుంటే, అంటే నా ఫోన్ లో నా నెంబర్ నాకే తెలియని వాళ్ళు, అంటే అబ్బా అద్భుతంగా చేసింది మా చెల్లె, మా అక్క, మా కోడలు, మా ఫ్రెండ్, ఇక ఆ. స్టేటస్ ఓ సూపర్. ఇక పెట్టేసరికి ఇక ఆనందం చెప్పలేమన్న, అది మాటలా చెప్పలేము. ఎస్, మనం కొంత అనుకుని పోయినాం, అది ఎంతో ఇచ్చినప్పుడు తిరిగి వచ్చే ఆనందం. కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆబ్వియస్ గా ఏదైనా మీ భర్త సపోర్ట్ నీకు బాగా? ఆ, ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ వరకు లేను అసలు. ఎస్, అంటే పాటలు పాడటం ఎప్పుడు స్టార్ట్ చేసిన? జనరల్ గా నీకు పాడాలని స్కూల్ నుంచే ఉంటది ఎవరికైనా. స్కూల్లో ఉన్నప్పుడు నువ్వు ఏ పాట బాగా పాడుతుంటివి? స్కూల్ ఉన్నప్పుడు ఎక్కువ ఆడపిల్ల పాట, పుట్ట మీద పాల పిట్ట, లీలారే కనుక జానపదాలు పాడుతుంటివి. ఫస్ట్ నీకు స్కూల్లో నీకు పేరు తెచ్చిన పాట ఒకటి ఉంటది కదా, ప్రధానంగానే ఈ పాట అని అంటారు కదా, ఆ పాట ఏంది? అది ఆడపిల్ల అంటే మధుప్రియ ఆడపిల్ల సాంగ్. ఆడపిల్లను అది వాడేదానివా? అంటే కొంచెం ఆ పాట వాడిన తర్వాతనే ఈ అమ్మాయి పాడుతుంది అని చెప్పి మా చుట్టుపక్కల 4-5 గ్రామాలకు తెలిసిందండి. ఓకే. ఎక్కడ పోయినా పాట వాడిపించు. అసలు ముందు మీ ఊరు అడగటం మర్చిపోయినా, ఏ ఊరు? అమ్మ వాళ్ళది యాచారం, యాచారం. జయంపట్నం. ఓకే. యాచారం మండలం, యాచారం గ్రామం, రంగారెడ్డి జిల్లా అన్నది. అత్తమ్మ వాళ్ళది కొంగరకల, ఇబ్రహీంపట్నం, ఓకే. రంగారెడ్డి. దగ్గరనే ఇచ్చి 30 కిలోమీటర్లు. అదే నాకు తెలిసి మీ పట్టంతా, నేను కూడా వచ్చిన. ఇంకోటి ఏంటంటే కమ్యూనిస్టులకు ఎక్కువ మా ఏరియా అది, కమ్యూనిస్టులు బాగా ఉంటారు, కొంత ప్రభావం ఉంటది కదా. సో నువ్వు ఇప్పుడు పుట్ట మీద పాల పిట్ట వాడతావా, ఆడపిల్ల వాడతావా? రెండు వాడు మరి. నాకు ఫస్ట్ పేరు ఇచ్చిన పాట ఆడపిల్ల. ఓకే, సూపర్. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో ఉట్టేనని అమ్మా దిష్టదాన్నంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మా హీనంగా చూస్తున్నారా. ఆడదని అంటున్నారా అమ్మా పాడుదని తిడుతున్నారా, అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడుదని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. గంగా ఒకసారి. పుట్ట మీద పాల పిట్ట జాజి మగులాలి, ముట్టావోతే తెలుగుట్టే జాజి మగులాలి. మందు దంచు మామ కొడక జాజి మగులాలి, మంత్రమేయి మామ కొడక జాజి మగలాలి. పుట్ట మీద పాల పిట్ట జాజి మగులాలి, ముట్టావోతే తెలుగుట్టే జాజి మగులాలి. సూపర్ సూపర్. అంటే ఏ పాట కాపాటే కలదగింది నీ గొంతు. నిజంగా అంటే దేనికదే వేరియేషన్ ఉంది. అండ్ ఆ ఫ్లేవర్ క్లియర్ గా, అంటే ఇప్పుడు కొంత మీ ఏరియాకి వచ్చినప్పుడు ప్రజా కళాకారులు, ప్రజల పాటలు ఇట్లా పోయిన ఆ తరుణం నుంచి నువ్వు స్వతహాగా నీకు పాట ఇష్టంతో పాట నేర్చుకొని బయటకు వచ్చినావు. ఇప్పుడు మీ ఆయన పట్టుకొచ్చేదాకా ఈ ప్రపంచానికి తెలియదు ఫస్ట్. అక్కడ లోకల్లో మీ చుట్టాలలో కానీ మీ బాబాయిలా, మీ అమ్మనా, మీ నాన్ననా పాటలు వాడతారు బాగా, అంటే ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు, లేదా ఈ బాయి చెలక ఇటువంటి పనులకు వెళ్ళేదా? అంటే అక్కడ అమ్మలక్కల మధ్యలో ఏమన్నా పాడటం నేర్చుకోవడం? నీకు ముందు అమ్మ నాన్న ఉంటారు కదా సాలు. పాడడం అంటే మామూలుగా అమ్మకి వస్తే ఆమె ఇక్కడ బయట వాడదు, ఇంట్లోనే వాడుకుంటది. నేను పాడుతున్న తర్వాతనే మా అమ్మ వాడుతుంది అందరూ తెలుసు నిజానికి. అంటే ఈ పిల్లకి ఎట్లా వచ్చింది ఇట్లా వాడడం అంటే మా అమ్మ ఇంట్లో వాడుకుంటది అని చెప్తాను. ఓకే, మొదటి గురువు అమ్మే గానీ అమ్మ విరివిగా బయట వాడినట్టు తెలియదు. అదే మనల్ని ఇన్స్పైర్ చేసేటోళ్ళు ఒకరు ఉంటారు ఎక్కడైనా. అంటే ఈ పాట మీద దృష్టి రావాలంటే మనల్ని ఇన్స్పైర్ చేసేటోళ్ళు ఉంటారు. అప్పటికి నీకు సోషల్ మీడియా కూడా లేదనుకుంటా, అంటే లోకల్లో పాడేటప్పుడు. అంటే చిన్న ఆల్బమ్ సాంగ్స్ మామూలుగా ఫోన్ లో వస్తుండే అప్పుడు. దాన్ని మా బాబాయ్ వాళ్ళు ఎట్లుండే అంటే, ఈ సాంగ్ వచ్చింది బేటా నువ్వు నేర్చుకో పాడు అని చెప్పి నాకు రాసిస్తుంది సాంగ్. నాకు తెలిసింది ఏంటంటే ప్రభా జానపదాల పాటలు సేకరిస్తుంది, ఆమె దగ్గర చాలా పాటలు ఉన్నాయి, చాలా ట్యూన్లు ఉన్నాయని ఎక్సైట్మెంట్ గా వేరన్నంతా ఎదురు చూస్తూ ఉంటాడు. అంటే ఎక్కడ అదంతా ఏడా పోగేసినావు? పోగేయడం అంటే అమ్మనే చెప్తుంది నాకు. ఓకే. నేను ఎవరి దగ్గర బయట నుంచి అయితే తీసుకోలేదు, అన్ని అమ్మ చెప్తుంది, డాడీ కొని చెప్తుంది.
ఇప్పుడు చిట్టపట కాకుండా వేణన్న దగ్గర నీకు మళ్ళీ పేరు తీసుకొచ్చిన పాట, నువ్వు ఇచ్చిన పాట ఏంటి? తిందురావయ్య బుక్కడు. తిందురామయ్య బుక్కడు. అవును, అది కూడా చాలా బాగుంటది. అదేదో పంచాయతీ రెండు కదా, ఒకటేసారి రికార్డింగ్ అయినాయి. రెండో ఫస్ట్ నేను 2 సాంగ్స్ తీసుకొని వచ్చిన, 2 ఒకటేసారి రికార్డింగ్ అయినాయి. ఓకే, అదొకసారి చెప్పరా. అది నీ పాటని మా ఊళ్ళో కూడా తెలియాలి ఇప్పుడు. జొన్నలన్న జనపటన్న తిందురవయ బుక్కెడు, జొన్నలన్న జనపటన్న తిందురవయ బుక్కెడు, రాతిరన్న మాటలకు ఎట్ల విందు బుక్కెడు, రాతిరన్న మాటలకు ఎట్ల విందు బుక్కెడు, నిన్ను కాదు మవలనన్న తిందురవయ బుక్కెడు, నిన్ను కాదు మవలనన్న తిందురవయ బుక్కెడు. అంటే ఈ ఇద్దరు ఆల్మగల పంచాయతీ, కానీ నీ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది ఆ పాటలో. అంటే ట్రూగా ఆయన బతలాడుతున్న ఫీల్ ఉంటది. ఎట్లుంటది అంటే ఆర్టిఫిషియల్ గా వాడినట్లు లేదు, నిజంగా ఇంట్లో పంచాయతీ నడుస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్ తో సహా చెప్తావు చూడు, అది చాలా బాగుంటది నిజంగా. అండ్ ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్ వచ్చి మగ పోరగాళ్ళ నిలబడనిస్తలేవు నువ్వు వేడ. ఓ పిల్లగా వెంకటి అంటే వెంకటిగా పేరున్న పోరగాళ్ళంతా అదే పని మీద ఉన్నారు, డీజేలు పెట్టి. ఇక రాబోయే పండుగలలో మొత్తం నువ్వే ఉండేటట్టున్నావు. ఈ పాట ఎవరిది, ఎట్లా వచ్చింది? నేనే రాసుకున్నాను పాట. వెంకటి? అవునా, నువ్వు రాస్తావా పాటలు? రాస్తా అంటే మా ఆయన ఏం చేస్తుందంటే సేకరించుకున్న సాంగ్స్ ఉంటాయని చెప్పి నాకు ఫోన్లు చేస్తుంటారు అందరూ. ఓకే, అయితే ఇప్పుడు వాళ్ళవే నావే నావి అంటే నేను పాడతా అంటేనే అవకాశాలు రావు కదన్నా, సేకరించుకుంటా. సరే, అదొక కోణం ఉంది నా దగ్గర. మా ఆయన ఏం చేసిందంటే ఏమైనా ట్యూన్స్ చేసి చూద్దాం నమ్ములు అంటే, అంటే నాకేం వస్తుంది అనే అంటే ఆబ్వియస్ గా తెలియదు కదన్నా. ఆ మామూలుగా సరే అని రాసుకున్న పాట ఇది. అయితే ఇంకా ఫోన్ చేసినప్పుడు ఆయనకి పంపితే నచ్చింది అన్నారు. ట్యూన్ కూడా బాగా కుదిరింది. నేను రాసుకున్న సాంగ్స్ లో చాలా వరకు ఎట్లా అంటే మామూలు ఒక పాట రాయాలంటే ట్యూన్ అనుకుంటా. ట్యూన్ ఓకే అయిందంటే బాగా ఇది ట్యూన్ ఓకే అయిందంటే సరే ఇది ఒక కాన్సెప్ట్, అంటే జనాలు ఊహించిన కాన్సెప్ట్ ఉండాలి. ఎట్లా అంటే అన్ని రొటీన్, బావ మరదలు రొటీన్, భార్య భర్తలు రొటీన్, ఇప్పుడు లవ్ సాంగ్స్ అంటే రొటీన్, అట్లా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొని అనుకుంటుంటది మామూలుగా. మా ఆయన హెల్ప్ చేస్తాను. సో నువ్వు రాసిన పాట ఇది మరి నువ్వే రాసినావు చాలా మందికి తెలియదు. అంటే నాకే తెలియదు యాక్చువల్గా. ఫీమేల్ సింగర్లు అనగానే ఎవరితో రాయించుకొని వస్తారు, పాడేస్తారు అనే ఒక ఇది ఉంటది. కానీ నువ్వు రాయటం అంటే చాలా గ్రేట్. అండ్ మళ్ళీ సింపుల్ పదాలతో జనాలకు ఈజీగా పోయేలాగా, పెద్ద పెద్ద ప్రయోగాలు చేయకుండా వస్తువు ఉండాలి, దానికి కావాల్సిన మాటలు కావాలి, రాగం కడితే పాట అయిపోయింది. ఒక్కసారి ఆ వెంకటేశ్వర మల్లవిలో సితరాల మనసు నాది సిన్నగా పోతుంటావో, చూడక పోతుంటావో ఇంట్లో చిన్న దాన్ని నేను సితురాల దాన్ని సిన్నెలు చూపిస్తావో, ఓ పిల్లగా వెంకటేష్ చూడక పోతుంటావో, కానక పోతుంటావో, నా పిల్లగా వెంకటేష్ చూడక పోతుంటావో, కానక పోతుంటావో. ఈ వెంకటేష్ మీ సార్ వెంకటేష్ కాదు అంటే పేరు అందరు నన్ను అడుగుతున్నారు పేరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే, మామూలుగా రమేష్ మహేష్ అన్న పేర్లు ఎక్కువ ఉంటాయి, పాటలు కూడా ఎక్కువ ఉంటాయి. నేనేమనుకున్నా రేర్ ఉంటే బాగుంటది పేరు అన్నట్టు అట్లా అనుకున్నా, అక్కడ సెట్ అయిపోయింది. రమేష్ లో ఎక్కువ ఉండవు అనుకుంటా, ఏదో ఒకటి రెండు ఉన్నట్టు. రమేష్ లో ఉంటాయి, మామూలుగా నేనే వాడినా కదా రమేష్ పేరు. నేనే అంటే సేకరించుకున్న పాట వాడినా కదా రమేష్ పేరు. ఒకసారి వాడా, నా పేరు కూడా రమేష్ కాబట్టి తప్పకుండా. మాల కాడికోతివో రమేష, మల్లె పూలు తెస్తివో రమేష, యువతికో ఇస్తివో రమేష, నన్నాగం చేస్తివో రమేష, మాలు కాడికో లేదే సుజాత, మల్లె పూలు దేలేదే సుజాత, ఎవరికి ఇయ్యలేదే సుజాత, నిన్నాగం చెయ్యనే సుజాత. సూపర్. మాల్కి ఎందుకు పోయినట్టు దగ్గరనా? అంటే ఏటి దగ్గర ఉంటాడు వాళ్ళు మాల్ పేరు తీసుకొచ్చినాం. కానీ ప్రభా, అంటే నీలో ఒక విషయం చెప్పాలి నేను. అంటే చాలా మంది తెలిసి తెలియక, అంటే ఇప్పుడు పాట అవకాశం వస్తే చాలు నేను పాడాలి అనుకొని పోయి జానపదాల పేరు మీద వల్గారిటీ, అంటే మనం పాడలేని పదాలు, అటువంటిది కాకుండా ఒక పద్ధతిగా ఇగో ఇది ఇంత ఫెయిర్ గా ఇంత నీట్ గా ఉంటేనే అని చూస్ చేసుకొని అంత జాగ్రత్తలు తీసుకొని ఎట్లా వాడగలుగుతున్నావు? ఫీల్డ్ కు కొత్తగా వచ్చినావు, తొందరగా అప్డేట్ అయినావు, అండ్ అన్ని విషయాలు తెలుసుకుంటున్నావు. నేను బాగా అబ్జర్వ్ చేస్తున్న పాటలలో కూడా, అంటే యాక్టింగ్ విషయంలో, మేకింగ్ విషయంలో, డెసిషన్ తీసుకోవడంలో ఈ జాగ్రత్తలు ఎట్లా అబ్బుతున్నాయి? మీ ఆయన నీకు సపోర్ట్ ఉండడం వలన నువ్వు ఓన్ గా ఆలోచించగలుగుతున్నావా? ఇప్పుడు చాలా మంది సింగర్లను చూస్తాం, ఈ వల్గర్ పదాలు తెలుగు వాడతారా, తెలిసి పాడతారా తెలియకుండా అబాజ్ పాలవుతుంటారు. ఆ జాగ్రత్తలు ఎట్లా తీసుకుంటున్నావు?
అంటే మామూలుగా ఒక సాంగ్ పాడాలి అని ఫోన్ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా మా ఆయన మాట్లాడతారు, నేనైతే మాట్లాడాను. Okay. అంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడతాను. Yes, yes. అన్నోన్ నెంబర్స్ అయితే నేను మాట్లాడాను. ఓకే ఒకవేళ అన్నోన్ నెంబర్ నాకు వచ్చి మా ఆయన దూరం ఉన్నాడా నంబర్ ఫార్వర్డ్ చేస్తా, ఈ నంబర్ ఫోన్ వచ్చింది ఎవరో మాట్లాడారు, అది కంపెనీ అయినా నేను మా ఆయనకి ఇస్తాను. సూపర్ అంటే నేను జాగ్రత్త. మాట్లాడాను. అవును. నాకు నా కాంటాక్ట్ లో ఫీడ్ అయిన నంబర్స్ మాత్రమే నేను మాట్లాడాను. ఓకే ఒక సాంగ్ పాడాలని ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు మనకి వాయిస్ పంపుతారు, పంపిన తర్వాత లిరిక్ పంపుతారు. అక్కడ అర్థమైపోతుంది ఇది లిరిక్ ఎట్లా కాన్సెప్ట్ ఏందని ఫస్ట్ చూస్తా ఉన్నాను. ఓకే బావ మరదల్లా వైఫ్ అండ్ హస్బెండ్ ఇది ఏందని చూసిన తర్వాత లిరిక్ పరంగా లిరిక్స్ పంపండి, లిరిక్స్ పంపిన తర్వాత ఒకవేళ అక్కడికి పోయిన తర్వాత లిరిక్స్ ఏమన్నా ఉన్నాయి నేను వాడనని చెప్పి డైరెక్ట్ చెప్పేస్తాను. అట్లా ఒక సాంగ్ కూడా అయింది, ఓకే వాళ్ళు వెంటనే చేంజ్ చేసుకున్నారు. మార్పులు చేస్తారు. నీ వాయిస్ కోసం తీసుకున్నామేమో అని చెప్పి చేంజ్ చేసి మళ్ళీ పాడించారు. ఇప్పుడు నువ్వు సింగర్ కదా, ఎట్లయినా మేము పైసలు ఇస్తున్నాం పుణ్యానికి వాడుతున్నావా అయ్యో అని అట్లా అనేటోళ్ళు ఏమన్నా కలిగి అంటే తగలడం కానీ రిజెక్ట్ చేయడం కానీ? లేదు, మామూలు నేను ఎవరితో డిమాండింగ్ గా మాట్లాడాను. 4 సంవత్సరాలు అవుతుంది నేను వచ్చి. Yeah. ఎవరితో డిమాండింగ్ గా మాట్లాడాను. మా ఆయన మాట్లాడినా నేను మాట్లాడినా డిమాండింగ్ గా మాట్లాడాను. ఫస్ట్ నచ్చితే చేస్తాం, లేదంటే లేదన్నా నేను వాడనని చెప్తే సరే అంటే కాంప్రమైజ్ అయిపోతారు. ఇంకా ఏముంటుంది, ఏమైనా లిరిక్ వచ్చినప్పుడు ఫస్ట్ మా ఆయన చూస్తాడు, చూసి ఓకే అందులో పాడొచ్చు, సరే రైట్ అంతే. సో మీరు పాట విషయంలో ఇద్దరు ఆల్మగలు చాలా జాగ్రత్త తీసుకుని అడిగేస్తారు. ఓకే ఫస్ట్ మా ఆయన చూసి ఓకే అని చెప్తేనే నేను. సూపర్ సూపర్ అంటే మంచి ఆలోచన. అదే అంటే మన కెరియర్ పరంగా చాలా జాగ్రత్త అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. ముందు నేనే సింగర్ మా ఆయనది ఏందని చెప్పి నేను ముందుకు వస్తే ఏముంటుంది, నాకు తెలియనప్పుడు నేను బాధపడితే నాకనే ఎక్కువ ఆయన బాధపడాల్సి వస్తుంది. అవునవును తప్పకుండా. అంటే ఇప్పుడు అవసరం కూడా ఫీల్డ్ లో ఆ జాగ్రత్తలు ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ పోయినా ఏ పాట పాడినా నేను షూట్ కి పోయినా మా ఆయన వస్తాడు. అంటే చాలా మంది కూడా అడుగుతారు అన్న నన్ను కావాల్సుకుని కూడా ఎట్లా అంటే ఇది షూట్ చేసిరు కదా మరి ఎట్లా పక్కనే ఉండడా మీ ఆయన ఏంటి అని అడిగితే మా ఆయన ఒక్కడే మాట్లాడుతుంది. ఆ షాట్ అక్కడే జరుగుతుంది, నేను ఇక్కడనే ఉంటా. అవన్నీ మీకు ఏం అవసరం చూస్తే చూడరు లేకపోతే లేదు. అంటే మన వాళ్ళు కొంతమంది తెలియకనో లేదా అక్కస్తోటో అంటే ఎదుగుతుంటే ఓర్చుకోలేక వెనక్కి రాగే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఒక్కటే మాట షాట్ అక్కనే అవుతుంది, నేను పక్కనే ఉంటా. మా బాబుని ఎత్తుకొని మా పాపని ఎత్తుకొని మీకెందుకు అవన్నీ అని చెప్పి. సూపర్ సూపర్. అయితే ఇప్పుడు మనం పాటలు ఇంత విరివిగా వస్తున్నాయి, బయట బాగా తెలుస్తున్నావు కదా, నీకు రికార్డింగ్ లో పాడటం అనేది ఇష్టమా? పబ్లిక్ ఎదురుగా ఉన్నప్పుడు ఒక స్టేజ్ మీద నేను పాడాలా, లేదు డైరెక్ట్ ఆ చప్పట్లు కొట్టడం వాళ్ళు మెచ్చుకోవడం అనేది కొంత ఉంటది కదా ఏ సింగర్ కైనా. రికార్డింగ్ ఒక ఆస్పెక్ట్ అయినా కూడా పబ్లిక్ లో అనేది ఒక లైవ్ మన అమ్మలక్కలందరూ తానురు ఏదో పాడాలి అనుకున్నప్పుడు ఎట్లా ఇష్టం నీకు? నేను నాకు తెలియలేనప్పటి నుంచే మామూలుగా బతుకమ్మలు ఆడినప్పుడు మనం గణేష్ దగ్గర ఆడుకున్నప్పుడు నేను చెప్తుంటే పాట చిన్న ఉన్నప్పుడు నేను వాడుతుంటే అమ్మమ్మలు నాన్నమ్మలు పెద్దమ్మలు వాళ్ళందరూ కూడా వాడుతుండే. అంటే మామూలుగా బతుకమ్మ అంటే ఎట్లుంటది అన్న వాళ్ళు ఇప్పుడైతే డీజే పాటలు పెట్టుకుంటారు, అప్పుడు పాట చెప్తే అట్లా అక్కడ నుంచి వచ్చిందాన్ని నేను, నాకు తెలుసు కదా 30-40 మంది సపోర్ట్లు వేసుకుంటా స్కూల్లో మళ్ళీ స్టేజ్ పైన పాడుతుంటాం. మామూలుగా బయట ఇప్పుడు ఒక 2-3 ఈవెంట్స్ కూడా చేసిన నేను. ఈవెంట్స్ వస్తున్నాయి బతుకమ్మకి వెళ్తాయి కదా. సూపర్ సూపర్. అన్ని రికార్డింగ్ బతుకమ్మ పాటల్లో నీకు బాగా పేరు తెచ్చిన పాట? బతుకమ్మ సాంగ్స్ అంటే ఇప్పటికి నేను ఎక్కువ ఏం పాడలేదన్న, ఒకటి రెండు. జనరల్ గా ఊర్లో ఉన్నప్పుడు ఏది బాగా పాడుకుంటుంది? ఊర్లో ఉన్నప్పుడు ఈ మదన సుందారి, రామరామ ఉయ్యాల, మామూలుగా ఊర్లో భీమా ఊరికి ఉత్తరాన వలలో అవన్నీ ఏం చెప్పాను నేను. మనంతా పక్క ఫోక్ ఉంటది కదా, ఓకే ఫోకే వాడతాం మనం. సెరిగే సెల్లనిలా వాడి అదే స్టైల్ వాడతాం. శనిశీలను కూడా బతుకమ్మ పాడదు కదా, మేము ఆడతాం. మేము అక్కడ నుండే వాడుకుంటూ వచ్చాం కదా నా సాంగ్స్. ఒకసారి నీ నోటి నుంచి కానీ అప్పుడు అట్లా లేదు కదా. శనిశీలను ఒకసారి నీ నోటి నుంచి ఉంటే చాలా ఊపు ఉంటుంది కదా. శనిగ సేలనిలా వాడి సేతులియవే చందురాల తువాల, సేతులియవే చందురాల తువాల, సేతులియ నీతో నాకు సెలెలున రామయదారి మల్లేశ, సెలెలున రామయదారి మల్లేశ. బాగా అంటే ఈ పాట అప్పట్లో నీకు అవకాశం ఉంటే వేరేలాగా ఉండేదేమో. ఎవరికి కావాల్సి ఉంటే అది అఫ్ కోర్స్. అంటే ఈ పాట వచ్చి చాలా రోజులు అయింది కాబట్టి స్కూల్ ఉన్నప్పుడే వచ్చి ఉంటుందేమో. నేను కూడా చాలా రోజుల నుంచి ఈ ఉద్యమాల పాటలు ఏమైనా వాడాలనిపించేదా ఎప్పుడన్నా? తెలంగాణ ఉద్యమం అప్పుడు వాడింది. ఉద్యమంలో ధూమ్ధాంలలో వాడినావా? ధూమ్ధాం అంటే అన్న అక్కడ ఏం పోలేదు అప్పటికి. స్కూల్లోనే అప్పుడు మనకి తెలంగాణ ఉద్యమం కోసం స్కూల్స్ బంద్ చేసిరు, ఊరు తరపున బోనాలు తీయాలని బతుకమ్మ తీయాలని అది ఇది అన్నప్పుడు పార్టిసిపేట్ చేసిన పాడుతుండే పాట తెలంగాణ పాట. ఉద్యమంలో ఏం పాట పాడుతుంటుంది? అంటే ఒక 2-3 వాడతాం. అంటే చాలా
మనకి ఎట్లా అంటే మనం పాడితే కోరస్ వాళ్ళు ఉంటారు అవునవును, అక్కడ. వంత వాడతారు కదా. పాడతారు, అక్కడ 2-3 సాంగ్స్ అయితే ఎక్కువ పాడుతుంటారు. తెలంగాణ ఉద్యమంలో అంటే మనకు డైరెక్ట్ వాడటంలో ఉండే మజా వేరు. ఆ. ఇంకా ఉద్యమం కోసం అంటే ఇంకా కొంచెం ఒక ఫీల్ ఉంటది. ఆ. అట్లా నీకు పేరు తెచ్చిన పాటలు, నువ్వు బాగా జోస్తో వాడే పాటలు ఏముండేది? నాతో అయితే ఎక్కువ ఒక పాట పాడిస్తుండే అన్న మా స్కూల్ అయిన ఊరువాడ ఒక్కటై ఉద్యమించిరన్నో జై కొట్టి తెలంగాణ, ఉద్యమించిరన్నో జై కొట్టి తెలంగాణ. ఇది వాడుతుండే నేను ఎక్కువ, అంటే పాడిస్తుండే. వాళ్ళు చిన్నపిల్ల వాయిస్ కదా, మంచిగా Yes, yes, అవును. ఉంటుంది, ఎక్కువ పాడిస్తుండే. నార్మల్ ఇంకా వేరే కూడా పాడుతుంటే అంటే వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. ఇదొకటి. మళ్ళా మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుతున్నమో విద్యార్థి వీరుల్లాడ, జగడమాడుతున్నమో విద్యార్థి శూరుల్లారా. ఇదొకటి. మళ్ళా ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. సూపర్ సూపర్, మంచి పాటలు. అంటే తెలంగాణ బిడ్డగా, అంటే ఒక్క జానపదాలే వాడుకొని యూట్యూబర్ గా కాకుండా ఉద్యమ ప్రస్థానము, ఊరి ప్రస్థానము, పల్లె ప్రస్థానము, అమ్మలక్కలతో ఈ పాటల సావాసము, ఇదంతా వెరసి ఇవాళ ప్రభ తెలంగాణకు మళ్ళీ ఒక జానపద కోకిల కాబోతుంది అనమాట మొత్తం. ఎస్. ఇంకా అంటే ఇప్పుడు జీవితం ఎట్లా సాగుతుంది? పాటలు, పిల్లలు, వీళ్ళని సమన్వయం చేసుకోవాలి. పాప, బాబు, ఈ మధ్యలో పాటలు, అంటే అక్కడ దూరం నుంచి మళ్ళీ లోపలికి రావాలి సిటీకి. ఎట్లా ఉంది? అంటే ఎప్పుడైనా చికాకు అనిపిస్తుంటదా? ఎట్లా అనిపిస్తుంటది? చికాకు అంటే మనకి అన్ని సార్లు అవకాశం రాదు, వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. అప్పుడు ఇక చికాకు వచ్చినా, ఈ నెత్తినొప్పి వచ్చినా, ఏం వచ్చినా తప్పదు. అప్పుడు నేనైతే దూరం నుంచి వస్తా రికార్డింగ్స్ ఏమైనా ఉన్నప్పుడు. కాకపోతే ఒక రోజు 3-4 రికార్డింగ్స్ పెట్టుకుంటాం. ఫస్ట్ నాకు అవకాశం వచ్చినప్పుడు మా పాప 2 months ప్రెగ్నెన్సీ అయినప్పుడు. ఇప్పుడు బాబు, మళ్ళీ పాప బాబు, మా ఆయన. ఇంకా ఆబ్వియస్ గా పాపని అమ్మ దగ్గర నుంచి బాబుని తీసుకొని వస్తాను. 4 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఏ రికార్డింగ్ వచ్చినా, ఏ షూటింగ్ కి పోయినా కూడా మా ఆయన నాతో పాటు ఉన్నాడు. మా ఆయన లేకపోతే ఒక్క రికార్డింగ్ కూడా రాదు. ఓకే. కానీ ప్రభా అప్పుడే డిమాండ్ చేసేస్తుంది, రేటు పెంచింది, పాటలకు ఇంతే కావాలంటుంది, గట్టిగా అడుగుతా ఆమె అనే పేరు తెచ్చేసుకున్నావా? లేదా అక్కడ ఉన్న పర్సన్ వాళ్ళ పరిస్థితిని బట్టి అడ్జస్ట్? నాకు కావాలి పాట. నేను ఏం ఆలోచిస్తా అంటే, వచ్చిన ఈ రోజు నాకు వచ్చినందుకు పేమెంట్, అంటే రావడానికి పోవడానికి నా పాట, అంతే సరిపోతుంది. వాళ్ళు ఒక్కరోజు పైసలతో బిల్డింగ్ ఏం కట్టం కదా. కడతామనేలాగా నేను అనుకోను. కట్టేలాగా నాకు ఇంత అయితేనే వస్తా, నేను ఇంత ఇస్తేనే పాడతా, అసలు డిమాండ్. ఎందుకంటే పేరు అనేది మనకు అన్నిసార్లు రాదు. పైసా అంటే ఈ పని కాకపోతే ఇంకో పని చేసిన పైసా సంపాదించుకుంటారేమో, కానీ పేరు రాదన్న. పేరు నిలబెట్టుకోవాలని నా తప్ప. పేరు వస్తే ఆటోమేటిక్ గా పైసలు అవే వస్తాయి. పైసలు డిమాండ్ చేసే వాళ్ళకి డబ్బులు కూడా కావాలి, బతకడానికి డబ్బులు కూడా కావాలి, పైసలు కూడా కావాలి. సో వేనన్న కాంబినేషన్లు ఇప్పుడు ఏమున్నాయి? ఇంకా వేనన్న కాంబినేషన్ లో ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి, రికార్డింగ్ అవుతున్నాయి, బయటకు చెప్పడానికి లేదు. అంటే కాంతి చెప్పొద్దు కదన్నా అట్లా. ఓకే. అంటే వేనన్న దగ్గర కూడా అది యాక్టింగ్ స్కోప్ అనే స్టార్ట్ చేసినావా? యాక్టింగ్ అనేది అక్కడే సాంగ్ అదే, రికార్డింగ్ అక్కడే, రాసింది అదే, పాడింది అదే, యాక్టింగ్ కూడా అదే. పేరు వచ్చింది. మేకింగ్ లో నటిస్తున్నావా, పాటలో కూడా నటిస్తున్నావా? సాంగ్స్ మామూలుగా అప్పుడు చేస్తుండే అన్న యాక్టింగ్, ఇప్పుడు ఒప్పుకుంటలేను. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా. పాడడం అంటే మా ఆయన చూసుకుంటూ వచ్చి రికార్డింగ్స్ వచ్చి వెళ్ళిపోతాం. షూటింగ్స్ అంటే బయట అవుట్ కి వెళ్ళాలి, అక్కడ పోయిన తర్వాత పరిస్థితులు పిల్లలను తీసుకొని ఇబ్బంది అవుతుంది షూటింగ్స్ వెళ్తే. ప్రభా ఇప్పుడు ఇంతసేపు చెప్పిన దాంట్లో అంటే నిజంగానే ఒక ఫ్రెండ్ లాగా లీడ్ చేస్తున్నా అనేది అర్థమైంది, ఒక బ్రదర్ లాగా గైడెన్స్ ఇస్తున్నాడు. అంటే పెళ్ళైన తర్వాత ఒక స్త్రీ బయటికి వెళ్ళి పాటలు పాడటం, ఈ ఫీల్డ్ లో తిరగటం అనేది చాలా అరుదు. అందులో భర్తే ఉండి కేర్ఫుల్ గా టేక్ కేర్ చేయటం అనేది ఇంకా చాలా మంచి అంశం. జనరల్ గా పెద్ద బదనాంలే మీద ఉంటాయి అనుకోరాదు, అమ్మాయి అవతల అడిగేస్తేనే పెద్ద కష్టం. ఇక అటువంటిది నువ్వు పాటలు పాడుకుంటా స్టూడియోలో పుట్టి తిరుగుతున్నావు అంటే ఎంత ఉంటుంది. నిజంగా మీకు ఇంత ఒక ఫ్రెండ్ లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక మెంటర్ లాగా ఇన్ని చేస్తున్న మీ సార్ పేరేంది? ఆయన కళ పట్ల ఇంత ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్నది? మా ఆయన పేరు సందీప్ కుమార్ అన్న. ఓకే. అంటే మాది లవ్ మ్యారేజ్ యాక్చువల్లీ. ఓ అవునా? లవ్ మ్యారేజ్ అని అంటే ఇంకా లవ్ మ్యారేజ్ అయినా కూడా ఆయనకు తెలియదు నేను పాడతా అని. పెళ్లి తర్వాతనే తెలుసు. అంటే నేను చెప్పిన నేను పాడతా పాడాలని, వాడినవుతాయి మస వాడినవుతాయి అంటుండే. నార్మల్ ఇట్లా ఆ పని చేసి ఈ పని చేసి అమ్ములో నీ వాయిస్ బాగుంది సార్, ట్రై చేద్దాం అన్న వేళ ట్రై చేసినాం. అంటే చాలా మంది నన్ను అడిగిరన్న ఈ క్వశ్చన్, ఏమైనా ఆబ్జెక్షన్ చేస్తారా, బయటనే ఎట్లుంటారా మీరు, లోపల ఏమైనా లోలు పెట్టుకుంటారా, అట్లా ఇట్లా అడుగుతారు మామూలుగా. నేను ఒకటే
ఏం లొల్లి కాదు మాకు, ఏం లొల్లి పెట్టుకోము, నా పని నేను చేసుకుంటే వెళ్ళిపోతా. లొల్లి అంటే భార్య భర్తలు అన్న అడుగుతారు, భార్య భర్తలు అందరికైతే అడగడం ఎట్లుంటది తెలుసా, ఇట్లా పోతున్నావు అట్లా పోతున్నావు, షూటింగ్స్ చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, మరి ఏమన్నా మీ ఇట్లుంటాయి క్వశ్చన్స్. అట్లుంటాయి. లేదంటే ఇక మన దగ్గర కుటుంబీకులు లోపల ఎవరని చెప్పినా నన్ను అర్థం చేసుకుంటాను మా ఆయన, నేను మా ఆయన అర్థం చేసుకుంటా. 100 చెప్పినా మా మైండ్లో మారవు. ఓకే అంతేనా? ఇంకేమన్నా బాగా సంపాదిస్తున్నారు ఎవరెన్ని అదుంటది పాటల మీద అంటే సంపాదిస్తున్నంటే నేను వచ్చిందే చూస్తారు. అంటే బయట మామూలుగా ఒక ఫోక్ ఇండస్ట్రీ ఎట్లా చేస్తారు అంటే పాటలు పాడితే పేరు వచ్చిందనే, వాళ్ళు పేరు వస్తే ఇంకా వాళ్ళకి పైసలు ఇస్తారన్న ఆలోచనలు ఉన్నారన్న బయట. నిజానికి బయట ఎట్లుందంటే ఈమెకు మస్తు పేరుంది, మస్తు పైసలు, ఒక్క పాట పడితే 50,000 ఇస్తారా, నీకు 40,000 ఇస్తారా, ఎవరు అన్న ఇచ్చేది? అడిగిరు నన్ను. తీసుకుంటూ ఉన్నారు కాబట్టి 40,000 అన్న పాటకు లక్ష తీసుకునే సింగర్ యూట్యూబ్ లోనా? యూట్యూబ్ లోనే. ఏమన్నా మరి నాకైతే తెలియదు, నన్ను అడిగినప్పుడు నేనైతే పరిశాన్ అయినా నిజానికి. 40,000 ఇచ్చేటోళ్ళు ఎవరు, వీళ్ళకి ఎవరు చెప్తారు ఇవన్నీ? ఇండస్ట్రీలో నాకే తెలియదు, వీళ్ళకేటికి నుంచి తెలుస్తాయి అనుకున్నాను. నిజమే. అంటే మన పాడేటోళ్ళ అందరిలో ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి, కానీ వాళ్ళు వాళ్ళ బాధలు మర్చిపోవడానికి మన మీద పడతారు అనిపిస్తుంది. ఇక పడేదో ఎట్లా చేసిరో గానీ మరి 40,000 ఏమో నాకైతే తెలియదు. నీకు తెలియదు కానీ ఆ రేంజ్కి పోవాలని కోరుకుంటున్నాను కూడా. కోరుకోవడం అంటే పాటకు అంత న్యాయం జరుగుతుంది అన్నప్పుడు తీసుకుంటాం. మరి డిమాండ్ చేయండి. డిమాండ్ కాదు అంటే పాటకు అక్కడ పెట్టగలిగిన వాళ్ళు ఆ పాట అదే రేంజ్ లో ఉండి అట్లా ఏదో సినిమాకి నువ్వు అవసరమైన అనుకో, సినిమా వాళ్ళు పెడతారు. అదే అంటున్నా, వాళ్ళు పెడితే తీసుకుంటా, దాన్ని ఏం లేదు, దానికి అంత న్యాయం, ఆ పాటకు అంత న్యాయం జరుగుతుంది, ఇంత ఉంటుంది అంటే తీసుకుంటా. కానీ డిమాండ్ చేయాలి, ఇప్పుడే డిమాండ్ చేయాలి, ఇప్పుడు నీకు పేరుంది, నువ్వు ఎంత ఇస్తున్నావు, నీకు అట్లా ఇట్లా అంటే మీ సావు మీరు సావురా నాయన, ఇట్లనే తీసుకుంటా. సినిమాల వైపు ఏమన్నా ఆశలు ఉన్నాయి పాటలు పాడాలి? ఎందుకు లేదన్నా, సినిమాలో పాడాలనే కదా ఇంత కష్టపడేది. సినిమా పాటలు పాడుతుంటావా? సినిమా పాటలు అంటే మామూలుగా ఏం పాడుకోను కానీ నీకు నచ్చింది ఏదైనా ఉంటది కదా, మంచి మంచి సినిమా పాటలు కొన్ని మనం హమ్ చేస్తుంటాం ఊరికే ఇంట్లో తిరుగుతప్పుడు అక్కడ ఇక్కడ. అట్లా నచ్చే పాటలు 1-2 వాడొచ్చు కదరా మాకు. సినిమా పాట ఎట్లా వాడతావు చూద్దాం. నిన్ను చూడ బుద్ధైతాంది రాజుగో, మాట్లాడ బుద్ధైతాంది రాజుగో, కన్ను కొట్ట బుద్ధైతాంది రాజుగో, ముద్దు మెట్ట బుద్ధైతాంది రాజుగో. అంటే ఇట్లా నార్మల్ సాంగ్స్ మన వాయిస్ కి సెట్ అయ్యేవనే వాడుకుంటున్నా. సూపర్ అదే తెలుస్తుంది నా వాయిస్ కి ఏది సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ పాట కాకుండా నార్మల్ మెలోడీ సాంగ్స్ పడితే ఎవరు వింటారన్నా? తొలి రాగమే ఎవరన్నా వింటారు అట్లా వాడు. నా వాయిస్ కి హెడ్సెట్ అయితే నేను అదే వాడు. నేను అబ్సల్యూట్లీ అదే చెప్తున్నా. అంటే కళాకారులకు తెలియాల్సింది ఇదే, వచ్చిన ప్రతి పాట పాడొస్తుంది అని పాడటం కంటే నా గొంతు నా గాత్ర ధర్మానికి ఏది రైట్ అనేది తెలిసిన వాళ్ళే లౌక్యంగా ఉంటారు. నా వాయిస్ కి సెట్ అయితే అవే వాడుకుంటాను. నీ పాటల్లో ఇంకా అంటే మన తెలంగాణకి పరిచయం చేయాలని, నీ పాటల్లో నీకు నచ్చిన పాటలు ఒక 2-3. నేను ఎన్ని పాటలు పాడినా కూడా నాకు చాలా ఇష్టమైన పాట మదినన్న మ్యూజికల్ రాజేందర్ కొండా రాసిన పాట. చాలా ఇష్టం అది. జనాలు ఎట్లా అంటే పాటకు పెద్ద పెద్ద ఫ్యాన్స్ అన్న, నాకే తెలియదు ఫ్యాన్స్. నీ పాటకు నేను కూడా ఫ్యాన్ ఎప్పుడు నుంచి. ఆ పాట కన్నా ఆ పాటకి ఇంత అని నాకే తెలియదు అసలు, కానీ నేను పాడడం కూడా ఇష్టంగా వాడిన పాట. ఒకసారి పాట. సిటమూట గుంజాలు తిరమాని వెలగులు, సిటమూట గుంజాలు తిరమాని వెలగులు, వైలి తడకల వన్న వరసైన మనిషి, మంచేదిగు మహారాజా హంస, మాటలాడు మాటలాడుమా, మంచేదిగు మహారాజా హంస, మాటలాడుమా. మంగళవారం నాడు మా వాళ్ళు వస్తారు, మంగళవారం నాడు మా వాళ్ళు వస్తారు, తోవ కడ్డామొచ్చి తోలుకపోవో, మంచేదిగు మహారాజా హంస, మాటలాడుమా, మంచేదిగు మహారాజా హంస, మాటలాడుమా. సూపర్, ఆల్ టైమ్ ఫేవరెట్. నేను ఎన్ని పాటలు ఇంకా ముందు వాడుతుండొచ్చు, ఇంకా పాడినా కూడా ఎప్పుడు నా ఫేవరెట్ ఇదే. సూపర్. నీకు నచ్చే పాట ఇది. అది ఇంకోటి ఏది? రింగు జుట్టు రంగులోడము వల్ల ఏమైందో పాడుగాను నీ వల్ల, ఏం కాలను వస్తా ఉంటే మా వల్ల ఎదబరువైతుంది రమామ ఎందుల్లో, ఆ రింగు జుట్టు రంగులోడ గుండెల్లోన నీదే గోల, రింగు జుట్టు రంగులోడ గుండెల్లోన నీదే గోల, నిన్ను ఇడిసి ఉన్నదంట నా మనసు ఆడాయిడ, రింగు జుట్టు రంగులోడము వల్ల ఏమైందో పాడుగాను నీ వల్ల. నిజంగా నాకు కూడా బాగా నచ్చింది. సూపర్. నిజంగా అంటే ఫీల్ బాగుంది. అండ్ ఇప్పుడు ఈ బోనాల పాటల్లో కూడా నువ్వు రాజేంద్ర దగ్గర ఒక పాట పాడినావు, అది నేను విన్నా, కాకపోతే నాకు నోటికి లేదు.
ఆ పాట నేను రాసుకున్నాను. నువ్వు రాసిందా? ఒక్కసారి వాడు. బొట్ల బొట్ల బోనముకుండా మా తల్లి ఎత్తుకొచ్చే ఊరువాడా, ఏటేటా బోనాలంట మా తల్లి ఎదుర్కోలు ఇచ్చారంట. బొట్ల బొట్ల బోనముకుండా మా తల్లి ఎత్తుకొచ్చే ఊరువాడా, ఏటేటా బోనాలంట మా తల్లి ఎదుర్కోలు ఇచ్చారంట. కోడి పుంజలట కళ్ళు సాకలట డబ్బు దరువులతోటి పోత రాజులాటంట. బొట్ల బొట్ల తల్లి బొట్ల 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 బోనముకుండా మా తల్లి ఎత్తుకొచ్చే ఊరువాడా. ఇది నేను. సూపర్ సూపర్. నువ్వు రచయిత కూడా బాగుంది నీలో. ముఖ్యంగా అంటే ఆ పల్లె పదాలతో సింపుల్ భలే అల్లేస్తున్నావు. మంచిగా ఉంది. అంటే ఈ పాటల ప్రయాణంలో ఇవన్నీ విని ఎవరన్నా పెద్ద వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారా? బాగా పాడుతున్నారా మంచిగా అని? పెద్ద పెద్దోళ్ళు అంటే నేను వాళ్ళకి వరకు తెలియదు అని నేను అనుకుంటా. అంటే నేను ఎవరైనా అట్నే అంట, అంటే నేను తెలియదేమో అని అనుకుంటావు. నువ్వు మామూలుగా నువ్వు ప్రభలాగుంటావు, నువ్వు మామూలుగా ప్రభలాగుంటావు, నువ్వు నీలాగుంటావు. నేను తెలుసా వెళ్ళదంటే అయ్యో ఎందుకు తెలియదు అని అంటారు. అంటే నువ్వు సడన్ గా ఊరికి వెళ్ళినప్పుడు లేదా వేరే ఊరికి వెళ్ళినప్పుడు సెల్ఫీలు అడుగుతున్నా గుర్తుపట్టి అడుగుతారు చాలా మంది. అది ఎట్లా దాన్ని ఎట్లా స్వీకరిస్తుంటావు? మా సెల్ఫీలను మామూలుగా దిగమని చెప్తా. అంటే నేను సెలబ్రిటీ అని ప్రౌడ్ గా ఫీల్ గాను, దిగడానికి నేనే నామోజ్గా ఫీల్ అవుతాను నిజానికి. నన్ను అడుగుతురే నేను అట్లనే అనుకుంటాను. నన్ను అడుగుతారండి ఏంది ఏం కాకుండా అంటే ఇయ్యొచ్చా అంటే ఒక డైలమా ఉంటది మనకి. నేను పెద్ద ప్రౌడ్ గా ఫీల్ గాను కాబట్టి ఇంకా అదొకటి అనిపిస్తుంది. అంటే ఓవర్ నైట్ సెలబ్రిటీ అయ్యే అవకాశాలు ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చినాయి. ఒక పాటతో హిట్ అయిపోతే ఇంకా చాలా ప్రౌడ్ గా రూడ్ గా హలో ఇట్లా అనేటోళ్ళు ఉంటారు. సో అట్లా ఇప్పుడు నీకు బాగా అంటే ఈ ఫీల్డ్ చూస్తున్నావు కదా, ఈ ఫోక్ ఫీల్డ్ లో నీకు బాగా నచ్చిన ఫిమేల్ సింగర్ ఎవరు నువ్వు కాకుండా? నాకు నేనే ఇష్టం. నువ్వు చాలా మంది ఉన్నారు అన్న, మరి ఎంతమంది పేర్లు అని చెప్తాను. ఆ పేరు పేరు టెలికాస్ట్ అయిన తర్వాత నా మీద తినచ్చు. ఆమె ఇష్టం అంటే ఎవరు, నాకు నేనే ఇష్టం. సూపర్, మంచి సమాధానం. నాకు నేనే ఇష్టం. రచయితలు ఎవరు ఇష్టం? ఈయన బాగా రాస్తాడు పాటలు. మాటల తిరుపతి. ఆయన పాటలు ఏమైనా వాడతావు అంటే రికార్డింగ్? అన్న ఛానల్ కి అయితే వాళ్ళు అన్ని కవర్ అయిపోయింది, ఒక సైట్ టీవీ తప్ప. అంటే నువ్వు అంటే నువ్వు పాడితే ఇప్పుడు అది కూడా కవర్ అవుతాయేమో. వస్తుందేమ్మా, మేబీ వస్తుండొచ్చు కానీ ఇంకా రాలేదు. ఇక్కడ తిరుపతి అన్న పాట ఏదైనా వాడు కవర్ అవుతుందేమో అంటున్నాను. నీకు వచ్చిన పాట ఒకటి వాడితే రేపు కవర్ అవుతుంది కావచ్చు. అది తుంపర్ల వాన పడుతుంది, ఒర్రెపోతుంది, ఒర్రెల వాడి బర్రెపోతుంది, బర్రె జడ లెక్క ముర్రుపాలకని దుడ్డ బరుతుంది. బర్రెను మర్రయ్యమో ఓ ఎర్ర మల్లయ్య ఇర్రే 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 అని బర్రెను మర్రయ్యమో, బర్రెను మర్రయ్యమో ఓ ఎర్ర మల్లయ్య ఇర్రే 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 అని బర్రెను మర్రయ్యమో జర్రా. సూపర్ సూపర్ సూపర్. ఏ పాట కా పాట అసలు ఎలుగరిస్తున్నావు. అంటే సాధనలోనే ఉంటది ఏదైనా సక్సెస్. అంతకుముందు బాగా ప్రాక్టీస్, అంటే పాటే ప్రాణంగా బతికినావు నువ్వు బాగా. ఏదైనా చెల్లి అంటే ఈ ప్రయాణంలో అసలే కళాకారుల జీవితాలు గాలిబుడుగ లాంటివి, ఒకసారి లేస్తాం ఒకసారి పడతాం. అట్లా కాకుండా వ్యక్తిగత భేషాలకు పోకుండా పరిపూర్ణంగా నీ పాట నీ పని ఏదో ఏం పరిపాట లేదా అంటారు, పాటే నా పని అన్నట్టుగా పాట కోసమే పుట్టినట్టుగా తెలంగాణ చాలా గొంతుల్ని అన్నది. ఈ నేల మీద పోరాట గొంతులు ఉన్నాయి, జానపద గొంతులు ఉన్నాయి, చాలా ప్రాణం కళలకు ప్రాణం మన నేల. ఆ నేల మీద వేల ఏళ్ళ గొంతుల చరిత్రలో నువ్వు నీకంటూ ఒక పేజీని ఏర్పరచుకున్నావు. ఇంకా ముందు అట్లనే ఉండాలని, నువ్వు ఇంకా ముందు కొనసాగాలని, మంచి మంచి పాటలు ఇంకా ప్రజలను ఆనందపరిచేటివి, ప్రజలను ఆలోచింపజేసే పాటలు కూడా నీ దగ్గర రావాలని కోరుకుంటున్నా. ఒక జానపదమనే కాదు, తను ఏ పదమైనా పల్లె పదమై ప్రజల పదమై ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిజంగా ఇవాళ మన తెలంగాణ ఛానల్కి వచ్చి నువ్వు నీ విలువైన సమయాన్ని ఇచ్చి నీ పాటలు ఏంటివి, నీ అంటే నీ పోకడ ఎట్లా ఉంది అని తెలియజేసినందుకు నిజంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇష్టమైన ఒక మంచి అంటే 2 లైన్ల పాటతో ఏం చేస్తా, ఇంత మంచి పాటలు మళ్ళీ వాడించి మళ్ళీ మెమరీస్ అని నాకు గుర్తు చేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. తల్లి నా వెలిశాలా నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాలా, తల్లి నా వెలిశాలా నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాలా. నల్లని రేగల్లో ఎర్రని మల్లెలో నెత్తు రోసుకున్న నేల, తల్లి నా వెలిశాలా నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాలా.
సూపర్ సూపర్. ఆఖరిలో మాలుడు మిట్టపల్లి పాట వేసినావు. థ్యాంక్ యూ. ఎస్, తర్వాత కూడా నీ వాయిస్ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అట్లనే మన తెలంగాణ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సింగర్ ప్రభా. నా పాటలన్నిటిని చాలా బాగా ఆదరిస్తున్నారు. ఈ బోనాల సీజన్ లో అందరి నోట్లలో నేనే అంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్ అందరికి. అండ్ మన తెలంగాణ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఇంటర్వ్యూ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.